వ్యక్తి రానా టిఫిన్ ఏడు ఉంటుంది, టిఫిన్ ఏడు ఉంటుంది అంటే తిమ్మాపూర్ లో ఉంటా అని చెప్పిన. వస్తే బండి వేరే బండి ఏం చేసిన ఆపి, వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండ్రు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుండే బండి మీకెళ్ళి కూడా బండి ఆపి దుంకి వెళ్తుంది అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిన. ఆయన ఎన్ని గంటలకు జరిగింది? 9 అంటే టైం చూసుకోలేము. అట్లా నువ్వు పట్టుకోలేదు? నేను పట్టుకోలేదు. ఆయన ఎట్లా వచ్చింది? వెహికల్ మీద వచ్చిన వెహికల్ మొత్తం నడుచుకోవచ్చు. ఇక్కడ నడుచుకోవచ్చు. ఆయన జామకాయ జామకాయ తిని చేత పట్టుకుంటూ ఒకటి ఏం లేదు. నడుచుకుంటూ అక్కడ వచ్చినట్టున్నాడు. ఇక్కడనే వచ్చింది తెల్లగా ఈడైతే పడ్డాడు. లేవు వెహికల్స్ పారిపోతుంటే ఆయన టర్నింగ్ కాడ పోయి చూసిన. ముందుగా కార్ దుంకిపోతుందా? ఉరుకుతున్నా అక్కడ ఉరుకుతాక ఆయన వచ్చి పట్టుకుంది గలవాటి. ఒకటే ఎక్కువ ఆయన వేరే వ్యక్తి బైక్ మీద వచ్చిందా? బైక్ మీద వచ్చి అక్కడికి బైక్ మీద కానిస్టేబుల్ ఒకటే వచ్చింది. అప్పుడు వచ్చి సరే ఇప్పుడు నేను వెరిఫై నా పని ఉంది, నేను వెరిఫై చేస్తాను. ఇప్పుడు కేసులో మనం మెన్షన్ చేసి ఇప్పుడు మాట్లాడిన సిచ్యువేషన్స్ అన్ని వాడు ఏమేం చేసాడు మాకు ప్రీవియస్ గా వాడు ఏమన్నాడు నోటి చూశాను. అది చూశాను. మీరు రాశారు. ఆయన ముఖంలోనే చెప్తున్నారు నీ ముగాడు కూడా నేను చంపేశాను, అప్పుడు నీ కూడా చంపేస్తాను అట్లా బెదిరించాడు. పైసలు ఇస్తే అన్ని సెట్ అయితే ఆ కేసు పెట్టకముందే పోక్సో అది కాకముందే ఆడు బెయిల్ మీద తిరుగుతున్నట్టే అడ్వాన్స్ ఎవరు ఇచ్చారు బెయిల్ ని ఎవరు అడ్వాన్స్ ఇచ్చినట్టే ఇస్తారు రమేష్ ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంది? ఆయనకి మాకు కొంత చదువుకున్నాము. ఆ పోక్సో గురించి కొంత ఐడియా ఉంది. అది ఎట్లా ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అది ఎఫ్ఐఆర్ అవుతుంది, దాని అయితే ఎన్ని రోజులు దానికి వెళ్ళాలి అని కొంచెం అవేర్నెస్ ఉంది మాకు. అది కూడా లేదా క్యాండిడేట్ కి? రానా టిఫిన్ ఏడు ఉంటుంది, టిఫిన్ ఏడు ఉంటుంది అంటే తిమ్మాపూర్ లో ఉంటా అని చెప్పిన. వస్తే బండి వేరే బండి ఏం చేసిన ఆపి, వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండ్రు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుండే బండి మీకెళ్ళి కూడా బండి ఆపి దుంకి వెళ్తుంది అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిన. ఆయన ఎన్ని గంటలకు జరిగింది? 9 అంటే టైం చూసుకోలేము. అట్లా నువ్వు పట్టుకోలేదు? నేను పట్టుకోలేదు. ఆయన ఎట్లా వచ్చింది? వెహికల్ మీద వచ్చిన వెహికల్ మొత్తం నడుచుకోవచ్చు. ఇక్కడ నడుచుకోవచ్చు. ఆయన జామకాయ జామకాయ తిని చేత పట్టుకుంటూ ఒకటి ఏం లేదు. నడుచుకుంటూ అక్కడ వచ్చినట్టున్నాడు. ఇక్కడనే వచ్చింది తెల్లగా ఈడైతే పడ్డాడు. లేవు వెహికల్స్ పారిపోతుంటే ఆయన టర్నింగ్ కాడ పోయి చూసిన. ముందుగా కార్ దుంకిపోతుందా? ఉరుకుతున్నా అక్కడ ఉరుకుతాక ఆయన వచ్చి పట్టుకుంది గలవాటి. ఒకటే ఎక్కువ ఆయన వేరే వ్యక్తి బైక్ మీద వచ్చిందా? బైక్ మీద వచ్చి అక్కడికి బైక్ మీద కానిస్టేబుల్ ఒకటే వచ్చింది. అప్పుడు వచ్చి సరే ఇప్పుడు నేను వెరిఫై నా పని ఉంది, నేను వెరిఫై చేస్తాను. ఇప్పుడు కేసులో మనం మెన్షన్ చేసి ఇప్పుడు మాట్లాడిన సిచ్యువేషన్స్ అన్ని వాడు ఏమేం చేసాడు మాకు ప్రీవియస్ గా వాడు ఏమన్నాడు నోటి చూశాను. అది నేను చూశాను. మీరు రాశారు. ఆయన ముఖంలోనే చెప్తున్నారు నీ ముగాడు కూడా నేను చంపేశాను, అప్పుడు నీ కూడా చంపేస్తాను అట్లా బెదిరించాడు. పైసలు ఇస్తే అన్ని సెట్ అయితే ఆ కేసు పెట్టకముందే పోక్సో అది కాకముందే ఆడు బెయిల్ మీద తిరుగుతున్నట్టే అడ్వాన్స్ ఎవరు ఇచ్చారు బెయిల్ ని ఎవరు అడ్వాన్స్ ఇచ్చినట్టే ఇస్తారు రమేష్ ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంది? ఆయనకి మాకు కొంత చదువుకున్నాము. ఆ పోక్సో గురించి కొంత ఐడియా ఉంది. అది ఎట్లా ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అది ఎఫ్ఐఆర్ అవుతుంది, దాని అయితే ఎన్ని రోజులు దానికి వెళ్ళాలి అని కొంచెం అవేర్నెస్ ఉంది మాకు. అది కూడా లేదా క్యాండిడేట్ కి?